గుడ్ మార్నింగ్ అండి. సో వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా చివరి వాళ్ళకి? రైట్. సో ఇన్ అవర్ లాస్ట్ క్లాస్ we discuss about the syllabus. Today we will discuss about first topic, that is preamble. ఈరోజు మనం ప్రియాంబుల్ ప్రవేశిక గురించి మాట్లాడుకుందాం. సో ప్రియాంబుల్ is the identity card of the Indian Constitution. Preamble is essence of the Indian Constitution. So from 1946 to 1949, whatever the debates are going on in the Constituent Assembly, 2 years, 11 months, 18 days, almost 3 years debate is nothing but essence of the Constitution is nothing but preamble. So in the preamble, if you observe, preamble start with we the people of India. ఇప్పుడు రాజ్యాంగ పరిషత్లో 2 సంవత్సరాలకు పైగా అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు ఏదైతే డిబేట్ జరిగిందో అదంతా కూడా ఏంటి ప్రియాంబుల్లో ఉంటుంది, ఎసెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ప్రియాంబుల్ స్టార్ట్ అవుతుంది. భారత ప్రజలమైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అవుతుంది. సో ఇన్ ఇండియా హూ ఆర్ హ్యావింగ్ ఏ సావర్నిటీ అంటారు. భారతదేశంలో సార్వభౌమాధికారం ఎవరికి ఉంటుంది? ఇన్ ఇండియా హూ ఆర్ హ్యావింగ్ ఏ సావర్నిటీ, people are having a sovereignty. So in a democracy, people are having a sovereignty. In the king's rule, king is having a sovereignty. In the aristocratic period, some few people are having a sovereignty. So first word in the preamble, aspirations of the constitutional frameworks we discussed in our last class. Important words in the preamble. First word is sovereign. What is sovereignty? Sovereignty means unquestionable power. Sovereignty means unquestionable power. So who are having a sovereignty? People are having a sovereignty. This sovereignty is unquestionable. So భారత్ ఫస్ట్ మనకి ప్రవేశికలో వాడబడిన పదాల్లో మొదటి పదం ఏంటి అంటే సార్వభౌమ లేదా సార్వభౌమాధికారం. సావర్నిటీ అంటే సార్వభౌమాధికారం. సావర్నిటీ మీన్స్ అన్క్వశ్చనబుల్ పవర్, అంటే ఎదురులేని అధికారం, తిరుగులేని అధికారం, ప్రశ్నించలేని అధికారం. ఈ సావర్నిటీ ఏంటి అంటే సావర్నిటీ 2 types, ఇంటర్నల్ సావర్నిటీ అండ్ ఎక్స్టర్నల్ సావర్నిటీ. ఇంటర్నల్ సావర్నిటీ అంటే ఏంటి? భారత భూభాగం లోపల విత్ ఇన్ ద ఇండియన్ టెరిటరీ ఇఫ్ ఎనీ లా మేడ్ బై ద పార్లమెంట్ నో వన్ ఈజ్ హ్యావింగ్ రైట్ టు క్వశ్చన్ దట్ లా. అంటే విత్ ఇన్ ద ఇండియన్ టెరిటరీ భారతదేశం లోపల పార్లమెంట్ చేసిన చట్టాలను ఎవరు క్వశ్చన్ చేయకూడదు. అంటే ఎవరు క్వశ్చన్ చేయకూడదు అంటే పార్లమెంట్ మోనార్క్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఇఫ్ ఎనీ లా మేడ్ బై ద పార్లమెంట్ నో వన్ కెన్ క్వశ్చన్ అంటే పార్లమెంట్ మోనార్క్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి if any anti-democratic laws or irrational laws are made by the parliament, on the time judiciary can question that laws. ఒకవేళ గనుక ప్రజల హక్కుల్ని దెబ్బతీసే చట్టాలు ఏమన్నా ఉంటే వాటిని ఎవరు క్వశ్చన్ చేయొచ్చు? సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంటర్నల్ సావర్నిటీ అంటే ఏంటి అంటే విత్ ఇన్ ద ఇండియన్ టెరిటరీ పార్లమెంట్ కెన్ మేక్ ద లాస్, నో వన్ కెన్ క్వశ్చన్ దట్ లాస్. ఇఫ్ ఎనీ యాంటీ డెమోక్రాటిక్ లా ఇస్ మేడ్ బై ద పార్లమెంట్, ఆన్ ద టైమ్ జుడిషియరీ హ్యావ్ ఛాన్స్ టు క్వశ్చన్ దట్ లా. అంటే ఇండియాలో ఎవరు ఏదైనా చట్టం చేస్తే జనరల్గా క్వశ్చన్ చేయొద్దు, ఒకవేళ మన రైట్స్ని వయలేట్ చేసేటైతే సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయొచ్చు. ఇది ఇంటర్నల్ సావర్నిటీ. ఎక్స్టర్నల్ సావర్నిటీ అంటే ఏంటి అంటే ఎక్స్టర్నల్ సావర్నిటీ మీన్స్ ఈక్వల్ స్టేటస్ అమాంగ్ అదర్ నేషన్స్. బహిర్గత సార్వభౌమాధికారం. ఎక్స్టర్నల్ సావర్నిటీ అంటే ఈక్వల్ స్టేటస్ అమాంగ్ అదర్ నేషన్స్. సో ఇండియా ఈజ్ నో వే ఇన్ఫీరియర్ టు ఎనీ అదర్ నేషన్స్ అని చెప్పడం. అలా ఎందుకు చెప్పాలి? మేము ఎవరికన్నా తక్కువ కాదు అని మీనింగ్ దానికి. ఎక్స్టర్నల్ సావర్నిటీ మీన్స్ ఈక్వల్ స్టేటస్ అమాంగ్ అదర్ నేషన్స్ అంటే ఎవరైనా ఏ కండిషన్లో ఐఎమ్ నో వే ఇన్ఫీరియర్ అని చెప్తారు? ఒక పర్సన్ ఇన్ఫీరియర్ ట్రీట్మెంట్ ఇస్తే చెప్తారు. మనల్ని తక్కువ చేస్తే, చిన్న చూపు చూస్తే వీఆర్ నో వే ఇన్ఫీరియర్ అంటారు కదా. మరి ఇక్కడ మన సావర్నిటీలో ఇంటర్నల్ సావర్నిటీ ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది, ఎక్స్టర్నల్ సావర్నిటీ ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది మనం? రీజన్ ఏంటి? బ్రిటిష్ రూల్ కదా. ఫ్రమ్ ది ఇయర్ 1600 to 1950 India is not a republic nation. Up to 1947, India is not a independent nation. So directly or indirectly, from 1600 to 1773, East India Company rule. 1600 to 1773 without any limitations. From 1773 to 1857, British Parliament imposed the East India Company. British Parliament imposed the limitations on East India Company, but we are in East India Company rule. 1858 to 1947, British rule. British crown. So because of that, at the time of 1947 we got independence, but we are not a republic nation. మనకు స్వాతంత్రం వచ్చింది కానీ రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ లేదు. కాబట్టి
In the year 1949, India became a member of Commonwealth nations. So because of that, in the Commonwealth nations, Britain domination is there. Britain is head of the Commonwealth nations. కాబట్టి మనం చాలా ఇయర్స్ బ్రిటన్ కంట్రోల్లో ఉన్నాం కాబట్టి 1949లో కామన్వెల్త్ మెంబర్షిప్ తీసుకున్నామంటే మళ్ళీ బ్రిటిష్ మనల్ని ఏమైనా డామినేట్ చేస్తుందేమో అనే భయంతో, లేకపోతే ఒక ప్రికాషన్గా ఏం చెప్పాం, ఎక్స్టర్నల్ సావరిటీ, ఇండియా ఈజ్ నో వే ఇన్ఫీరియర్ టు ఎనీ అదర్ నేషన్స్, ఇతర దేశాలతో సమాన హోదా అని చెప్పడం జరిగింది. సో at the same time, our first Prime Minister Jawaharlal Nehru, he declared, if it is required, we are ready to sacrifice our Commonwealth membership, but we are not ready to sacrifice our sovereignty. అవసరమైతే మేము మా కామన్వెల్త్ మెంబర్షిప్నైనా వదులుకుంటాం, కానీ మేము సావర్నిటీని సాక్రిఫైస్ చేయమని ఎవరు చెప్పారు? జవహర్లాల్ నెహ్రూ చెప్పడం జరిగింది. సో ఇది ఫస్ట్ వర్డ్, సావర్నిటీ. సావర్నిటీ మీన్స్ అన్క్వశ్చనబుల్ పవర్. సావర్నిటీ ఇస్ 2 types, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఇక్కడ దాకా క్లియర్గా అర్థమైనట్టేనా? నెక్స్ట్ వర్డ్ ఏంటి ప్రియాంబుల్లో? సోషలిస్టిక్ ఆర్ సోషలిస్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సోషలిజం? Socialism means, the original meaning of the word socialism means elimination between the rich and poor, variation. Socialism అంటే ఏంటి అంటే ఒరిజినల్ మీనింగ్ పేద ధనిక వర్గాలు లేని సమాజం. Socialism means elimination between the rich and poor, variation. మరి ఇండియా సోషలిస్టికా? At the time of 1950 in our constitution, are we have a word socialist? No. In the year 1976, with the effect of 42nd Constitutional Amendment, the word socialism was incorporated in the preamble. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి ఏం చేశారు? సోషలిస్ట్ అనే పదాన్ని ఇన్కార్పొరేట్ చేశారు. మరి ఫ్రమ్ ద 1976 ఆన్వర్డ్ సోషలిస్ట్ అనే వర్డ్ ఉంది కాబట్టి మరి ఇండియా సోషలిస్టేనా కాదా? మరి ప్రియాంబుల్లో ఉందిగా సోషలిస్ట్ అనే వర్డ్. టిల్ టుడే ఇండియా ఈజ్ సోషలిస్ట్ ఆర్ నాట్? Towards the socialism. So if they ask the question, India is a socialistic nation or not, what is our answer? First we will try to observe one thing. The original meaning of the word is different. The original meaning of the word socialism means elimination between the rich and poor, variation. In the Indian context, socialism is different. In the Indian context, socialism means public welfare. Public welfare. So original meaning of the word is different, Indian context is different. So from the independence onwards, to strengthen the public welfare, so many decisions are taken by the government. For example, after the 1947, in the year 1948, first industrial policy resolution, first IPR was made by the parliament. In the year 1948, first industrial policy resolution. First industrial policy resolution means major industries are under the control of government. So whenever major industries are under the control of government means government try to provide the public welfare. For example, if any person who are having a company or industry, they are thinking about the profits, but government try to think about the welfare. కదా? అంటే ఇక్కడ ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్లో ఎక్కువ పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ట్రై టు ప్రొవైడ్ ద పబ్లిక్ వెల్ఫేర్. కాబట్టి ఫస్ట్ ఐపీఆర్ సపోర్ట్ ద సోషలిజం ఆర్ నాట్? ఎస్. ఇన్ ది ఇయర్ 1950 ప్లానింగ్ కమిషన్ వాజ్ క్రియేటెడ్. సో 1950లో ప్లానింగ్ కమిషన్ని క్రియేట్ చేశామంటే మరి ఎందుకు ప్లానింగ్ కమిషన్ని క్రియేట్ చేశారు? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఆన్ దట్ టైమ్? నౌ వీఆర్ హ్యావింగ్ ఎ నీతి ఆయోగ్. సో ప్లానింగ్ కమిషన్ అడ్వైజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హౌ టు అలొకేట్ ద రీసోర్సెస్ ఫర్ ద డిఫరెంట్ స్టేట్స్. అంటే ప్రణాళిక సంఘం ఏం చేసేది? ఏ రాష్ట్రాలకు ఎలా వనరులు కేటాయించాలి అని సెంట్రల్ గవర్నమెంట్కి అడ్వైస్ చేసేది. సో కాబట్టి 1950లో ప్లానింగ్ కమిషన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ బీహార్, జార్ఖండ్, దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ లెస్ టు ద సెంట్రల్ గవర్నమెంట్, దే ఆర్ రిసీవింగ్ మోర్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, వీఆర్ కాంట్రిబ్యూటింగ్ మోర్. సో అక్కడ ఏంటి, ఎవరు ఎక్కువ ఇస్తున్నారు ఎవరు తక్కువ ఇస్తున్నారు అని కాకుండా అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ హౌ టు అలొకేట్ ద రీసోర్సెస్ అనేది ఎవరు అడ్వైజ్ చేసేవాళ్ళు? ప్లానింగ్ కమిషన్. సో క్రియేటింగ్ ప్లానింగ్ కమిషన్ ఈజ్ సపోర్టింగ్ ద సోషలిజం ఆర్ నాట్? ఎస్. దెన్ ఇన్ ది ఇయర్ 1950
whenever we implement the constitution, in our constitution, in the fourth part of the constitution, we are having a directive principles of state policy are there. In the directive principles of state policy, we are having a socialistic principles. In the directive principles of state policy, we are having a socialistic principles. అంటే 1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో ఫోర్త్ పార్ట్లో ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాల్లో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి? పబ్లిక్ వెల్ఫేరే కదా. ఇన్ ది ఇయర్ 1955, our prime minister, on the time our prime minister Jawaharlal Nehru, he declared India is a socialistic pattern society. In the year 1955, Jawaharlal Nehru declared India is a socialistic pattern society. 1955లో నెహ్రూ ఏం చెప్పాడు? ఒక సెషన్, ఆవడి కాంగ్రెస్ సెషన్ అనే మీటింగ్లో ఇండియా ఈజ్ ఏ సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ, భారతదేశం సామ్యవాద తరహా సమాజం అని చెప్పడం జరిగింది. అంటే ప్రైమ్ మినిస్టర్ చెప్పాడంటే ఇట్ ఇస్ ఏ సోషలిస్టిక్ నేషన్. దెన్ in the year 1956, second IPR was done by the parliament, second industrial policy resolution, second IPR. Second industrial policy resolution అంటే ఏంటి? More than first industry. ఇక్కడ మీరు ఎకానమీ ఆస్పెక్ట్ డిఫరెంట్. In the first industrial policy resolution, some industries are under the control of private, more industries are under the control of government. In the second industrial policy resolution, some more industries are concentrated with the government hands. So whenever government involvement is gradually increased, automatically socialism is strengthened. Government involvement is increased, automatically socialism is strengthened. So second IPR support the socialism. Next, in the year 1969, 14 banks are nationalized. In the year 1980, another 6 banks are nationalized. Nationalization of banks support the socialism. So whenever banks are nationalized, they are providing services to all the citizens, not only few people. So these are all supporting the socialism. In the year 1976, with the effect of 42nd Constitutional Amendment, the word socialism was incorporated in the preamble. అంటే ఇక్కడ ఇండియా సోషలిస్ట్ అని చెప్పడానికి మనం ల్యాండ్ మార్క్ డిసిషన్స్ అన్నీ చెప్తున్నాం. 1948, 50, 55, 69, 80, 76 కదా. In the year 1978, with the effect of 44th Constitutional Amendment, right to property is removed from the list of fundamental rights. 44th Amendment చేసి 1978లో ఏం చేశారు? రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ లిస్ట్ నుంచి తీసేశారు. సో అంటే రైట్ టు ప్రాపర్టీ అన్నప్పుడు ఏమవుతుంది? ప్రాపర్టీ కాన్సన్ట్రేట్ అవుతే వెల్ఫేర్ ఉండదు. కాబట్టి డీసెంట్రలైజేషన్ ఆఫ్ వెల్త్ని సపోర్ట్ చేయడమే కదా ఇది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సోషలిజం ఇన్ ఇండియా? ఇండియన్ కాంటెక్స్ట్ ఆఫ్ సోషలిజం మీన్స్ పబ్లిక్ వెల్ఫేర్. Original meaning of the socialism, elimination between the rich and poor, variation. So from 1947 to now, in the different conditions, if you observe, gradually socialism is strengthened. But if you observe, after the 1991, with the impact of LPG, socialism is gradually diluted or not? Yes. In the year 1991, new IPR was done by the parliament, new industrial policy resolution. 1991 తర్వాత సోషలిజం ఏమైంది ఇండియాలో? డైల్యూట్ అయింది. 1991లో న్యూ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్. విత్ ద ఎఫెక్ట్ ఆఫ్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్, గవర్నమెంట్ రోల్ ఈజ్ మినిమైజ్డ్. గవర్నమెంట్ రోల్ తగ్గిపోయింది, ప్రభుత్వం పాత్ర తగ్గింది. ఇన్ ది ఇయర్ 1992, 8th plan was implemented. 8th 5 years plan is called indicative planning. 8th 5 years plan, 8వ పంచవర్ష ప్రణాళికని 1992లో ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని ఏమన్నారు? ఇండికేటివ్, సూచనాత్మక ప్రణాళిక అన్నారు. అంటే గవర్నమెంట్ జస్ట్ గైడ్ ద పీపుల్ అంతే, గవర్నమెంట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. సో ఆఫ్టర్ ద 1992, డిస్ఇన్వెస్ట్మెంట్ కమిటీ వాజ్ అపాయింటెడ్ in the public sector undertakings. Disinvestment is encouraged. So finally, after the 8th 5 years plan, in the year 1994 onwards, gradually privatization is increased, civil aviation is privatized, and telecommunications are also privatized. అంటే 1994 నుంచి ఏమైంది? డిస్ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ వచ్చిన తర్వాత సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన రంగాన్ని ప్రైవేటైజ్ చేశారు. బిఫోర్ 1991 ఫ్లైట్స్ అంటే ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా అంతే, ప్రైవేట్ ఆపరేటర్స్ ఉండేవాళ్ళు కాదు. సివిల్ ఏవియేషన్ని ప్రైవేటైజ్ చేశారు. దెన్ ఆఫ్టర్ దట్
టెలికమ్యూనికేషన్స్. బిఫోర్ 1991 ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఫోన్స్, అన్నీ ప్రైవేటైజ్ చేసేసారు. బట్ ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్, gradually this privatization is increased, and recently if you observe in Andhra Pradesh state, in Visakhapatnam Steel privatization issue is going on. So in these circumstances, in the 2026 budget, Finance Minister Nirmala Sitharaman, she declared the business of government is not doing the business. Prabhutvam pani vyaparam cheyadam kaadu. Business of government is not doing the business. So what is the business of government? To run the administration, not business అని చెప్పింది. So from 1991 to 2026, gradually socialism is declared or not? Yes. In these conditions, can we say India is a socialistic nation in 2026? Even now India is a socialistic nation. How can we say? So many welfare programs are provided by the central government and state government. So even now India is a socialistic nation. Supreme Court declared in Foundation for Good Governance case, Foundation, it is a Kolkata based organization, Foundation for Good Governance case, Supreme Court declared India is a socialistic nation even now. India is a socialistic nation even now. So just we discuss about two words. Number one, sovereignty. Number two, socialist. So ఇక్కడ దాకా క్లియర్గా ఉందా? ఏమైనా డౌట్లు ఉన్నాయి? వాట్ ఈజ్ సావరిన్, వాట్ ఈజ్ సోషలిస్ట్? సో ఇప్పుడు మరి ఈ చెప్పిన వాటికి నోట్స్ రాసుకోవాలా? డైరెక్ట్గా రన్నింగ్ నోట్సే మీరు రాసుకోగలరా? నోట్స్ రాసుకోవాలి. ఓకే, రాసుకోండి. ఏదైనా సరే పర్ఫెక్ట్గా రాసుకోండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ కోచింగ్లు ఇట్లా ఏమీ ఉండదు. పాలిటీయే. గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా ఏదైనా ఒకటే కదా. సో ప్రియాంబుల్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ప్రియాంబుల్. ప్రియాంబుల్ అని హెడ్డింగ్ పెట్టి దాంట్లో రాసుకోండి. ప్రియాంబుల్ స్టార్ట్స్ విత్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. దీంట్లో తెలుగు మీడియంలో రాస్తున్న వాళ్ళు ఎవరు? ఒకసారి మళ్ళీ చేయొద్దండి, మోమాటం లేకుండా. అంటే నేను నోట్స్ తెలుగులో డిక్టేట్ చేయాలా అక్కర్లేదా? నాట్ రిక్వైర్డ్ కదా. ఎవరైనా ఉన్నారా ఆన్లైన్లో ఉన్నవాళ్ళు? అది ఎలా తెలుస్తుంది నాకు? అంటే వీళ్ళు టైప్ చేస్తారా? ఓకే, ఒకసారి పిలుస్తారా వాళ్ళని ఎవరైనా? ఎందుకంటే డెమోక్రసీలో ఎవరి రైట్ వైలేట్ అవ్వద్దు. మైనారిటీ రైట్స్ వైలేట్ అవుతే డెమోక్రసీ కాదు. ఇక్కడ వీళ్ళు ఏమైనా డౌట్ రేస్ చేయొచ్చా? ఎక్కడొస్తుంది తెలీదా? ఓకే ఓకే. అంటే ఇక్కడ ఓకే, మీరు రాసుకునేది ఇంగ్లీష్లో రాసుకునే వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోండి. ఎవరన్నా ఉంటే వాళ్ళు తెలుగులో రాసుకుంటారు, మీకు అక్కర్లేదు కదా ఎలాగో. సో ప్రియాంబుల్ అని రాసి, ప్రియాంబుల్ స్టార్ట్స్ విత్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. తెలుగులో రాసుకుంటే ప్రవేశిక అని రాయాలి. ప్రవేశిక భారత ప్రజలమైన మేము అని ప్రారంభమవుతుంది. ప్రియాంబుల్ స్టార్ట్స్ విత్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ రాసి ఈ వర్డ్ రాసేసేయండి అంతే. నెక్స్ట్ దీని తర్వాత యాస్పిరేషన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ అని హెడ్డింగ్ పెట్టుకో, చిన్న హెడ్డింగ్. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు అని రాసి, యాస్పిరేషన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్లో ఇంకొక వర్డ్ రాసుకొని ఎక్స్ప్లెనేషన్ రాసుకోవాలి. దాంట్లో నెంబర్ 1
aspirations of the constitutional framers లో ఫస్ట్ వర్డ్ సావరిన్, సావర్నిటీ. సావర్నిటీ అంటే తెలుగు పదం సార్వభౌమ. సావర్నిటీ. సావర్నిటీ మీన్స్ అన్క్వశ్చనబుల్ పవర్. రాసుకోండి. సావర్నిటీ మీన్స్ అన్క్వశ్చనబుల్ పవర్. సార్వభౌమాధికారం అంటే ఎదురులేని అధికారం. సావర్నిటీ మీన్స్ అన్క్వశ్చనబుల్ పవర్. సావర్నిటీ is two types. సార్వభౌమాధికారం రెండు రకాలు. సావర్నిటీ is two types. Power. Sovereignty means unquestionable power. Sovereignty is two types. Number one, internal sovereignty. Number one, అంతర్గత సార్వభౌమాధికారం. ఇంటర్నల్ సావర్నిటీ అని రాసి అక్కడే చిన్న యారో మార్క్. Within the Indian territory, whatever the laws made by the parliament, no one can question that laws. భారత భూభాగం లోపల పార్లమెంటు చేసిన చట్టాలను ఎవరు ప్రశ్నించకూడదు. Within the Indian territory, whatever the laws made by the parliament, no one can question అని రాసి full stop in the bracket. If any anti-democratic law is made by the parliament, judiciary can question that law. ప్రజాస్వామ్య విరుద్ధమైన చట్టాలు చేసినట్లయితే న్యాయ వ్యవస్థ ప్రశ్నించవచ్చు. ఇఫ్ ఎనీ యాంటీ డెమోక్రటిక్ లా ఇస్ మేడ్ బై ద పార్లమెంట్, సుప్రీం కోర్ట్ కున్ క్వశ్చన్ అని రాసి నెక్స్ట్ ఎక్స్టర్నల్ సావర్నిటీ. ఎక్స్టర్నల్ సావర్నిటీ అని రాసి ఈక్వల్ స్టేటస్ అమాంగ్ అదర్ నేషన్స్. ఎక్స్టర్నల్ సావర్నిటీ మీన్స్ ఈక్వల్ స్టేటస్ అమాంగ్ అదర్ నేషన్స్. Next, socialistic అని రాయండి. Socialism means elimination between the rich and poor variation. సామ్యవాదం అంటే పేద ధనిక వర్గాలు లేని సమాజం. Socialism means elimination between the rich and poor variation. రాసి నెక్స్ట్ in the original constitution అంటే గుర్తుపెట్టుకోండి, at the time of 1950 whatever we are having a constitution, that is called original constitution. In the original constitution the word socialism is not there. In the original constitution the word socialism is not there. At the time of 1976, with the effect of 42nd constitutional amendment, the word socialism was incorporated. In the preamble. And రాసి
Next, in the Indian context, socialism means, public welfare. In the Indian context, socialism means public welfare. Next, chronology of socialism and right. Chronology of socialism. మాట్లాడు. అసలు యాక్చువల్గా డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి అంటే, మనకి బ్రిటిష్ డొమినియన్ అంటే రిపబ్లిక్ కాదని అర్థం, ఓన్లీ ఇండిపెండెంట్ అని అర్థం. అప్పటికి ఇంకా కాన్స్టిట్యూషన్ లేదు మనకి, అది డిఫరెన్స్. అవును, ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయింది 1950 జనవరి 26 నుంచి కదా, అందుకని అట్లా. సో చెప్పండి. బేసిక్ స్ట్రక్చర్. దీస్ ఆర్ నాట్ అగైన్స్ ద డెమోక్రసీ. యుఏపిఏ ఉందంటే ఇక్కడ పాయింట్ ఏంటి, ఇప్పుడు పీడీ యాక్ట్ అనేది లేదనుకుంటున్నాం మనం కదా. ఇక్కడ ఆ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్న స్పెసిఫిక్ ఎలిమెంట్ని బేస్ చేసుకొని అది అవుట్డేట్ అవ్వడం వల్ల అవి ఇన్యాక్టివ్ అయిపోతున్నాయి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ గోపాలన్ కేసు పీడీ యాక్ట్లో ఒక సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు చెల్లదని చెప్పడం వల్ల అది ఇన్యాక్టివ్ అయిపోతుంది, అందుకని కొత్త చట్టం వస్తుంది. ఆ ఆస్పెక్ట్లో తీసుకోవాలి. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాజా సింగ్ అనే పర్సన్ అరెస్ట్ చేశారు, ఏ యాక్ట్ ప్రకారం? పీడీ. మరి పీడీ 1969లోనే పోయింది కదా, 1971లోనే పోయింది కదా, అంటే మరి ఇప్పుడు ఎలా చేస్తారు? స్టేట్ యాక్ట్ కూడా ఉంటుంది దీనికి అట్లా. ఓకేనా? సో మీకు ఆర్టికల్ 22 దగ్గర నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఏంటనేది. నెక్స్ట్ ఇప్పుడు క్రొనాలజీ ఆఫ్ సోషలిజం, సామ్యవాద విధానాల పరిణామక్రమం. క్రొనాలజీ ఆఫ్ సోషలిజంలో జస్ట్ ఈవెంట్స్ ఇయర్స్ రాసుకోండి, డీటెయిల్ ఏమక్కర్లేదు. 1948 ఫస్ట్ IPR, 1948 ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్, 1950 creation of planning commission. Next, nineteen fifty-five Jawaharlal Nehru declared India is a socialistic pattern society. In the year 1955, Jawaharlal Nehru declared India is a socialistic pattern society. Next, 1956 second IPR, 1956 second IPR. Next, same 1956 Company Act. Company Act 1956. 2013 అది ఇప్పుడు మన క్రొనాలజీలో చెప్పలేము, డైల్యూట్ అయిపోయింది కదా, అందుకని చెప్పట్లేదు. మన ఎగ్జాంపుల్స్ ఏంటి? క్రొనాలజీ ఆఫ్ సోషలిజం, అది డైల్యూట్ అయిపోయింది. నెక్స్ట్, 1969 14 banks are nationalized. 1969 14 banks are nationalized. 1980
6 banks are nationalized. 6 banks are nationalized. Next. 1976. The word socialism was incorporated. The word socialism was incorporated in the preamble. Next, 1978. Right to property is removed from the list of fundamental rights. Right to property is removed from the list of fundamental rights. Fundamental rights. ఎన్ని పాయింట్స్ అయ్యాయి? క్రొనాలజీ ఆఫ్ సోషలిజంలో ఎన్ని పాయింట్స్ రాశారు? ఒక 6.7 పాయింట్స్ వచ్చాయి. 9. ఓకే. నెక్స్ట్, డిక్లైన్ ఆఫ్ సోషలిజం, సామ్యవాద విధానాల క్షీణత. డిక్లైన్ ఆఫ్ సోషలిజం. 1991 new IPR, 1991 new industrial policy resolution. Next, 1992 8th plan is called indicative plan. 8th plan is called indicative plan. Just government guide the, they are not providing anything. 8th plan, indicative plan. Next, 1994 onwards, civil aviation and telecommunications are privatized. 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానం. 1992 8వ పంచవర్ష ప్రణాళిక, సూచనాత్మక ప్రణాళిక. 1994 civil aviation and telecommunications are privatized. Next, in 2026 Finance Minister Nirmala Sitharaman declared doing business is not the business of government. 2026లో నిర్మలా సీతారామన్ వ్యాపారం చేయడం ప్రభుత్వ వ్యాపారం కాదని చెప్పింది. అవును, ఇక్కడ పర్పస్ ఏంటి? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే, మనం 2026లో ఉన్నాం. 2026 మోడర్న్ టైమ్స్లో అన్ని గవర్నమెంట్ చేయాలనుకోవడం కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్ అవుతుంది. ఇక్కడ నేచర్ రూల్ ఏంటి అంటే, ఎవరైతే సర్వైవ్ అవ్వగలదో వాళ్ళు సర్వైవ్ అవుతారు, అంతే కదా. అంతే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంతవరకు చేయగలదు గవర్నమెంట్, ఒక ఆస్పెక్ట్. మరి అదే గవర్నమెంట్ మీకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తుంది కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇంకా ఉంది. మీరు అదే హైదరాబాద్లో మీరు ఎక్కేసి మీరు జమ్మూ తావీ నుంచి కన్యాకుమారి వరకు మీరు జనరల్ క్లాస్లో వెళ్తే కూడా మీకు 1000 రూపాయలు కాదు టికెట్. మరి అది గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుందిగా. ట్రైన్ పాసెస్ అదే ట్రైన్లో ఇస్తున్నారుగా. 100 రూపీస్ ఉంటుంది ట్రైన్ పాస్. మీరు చెప్పిన ఆఫీస్పేట నుంచి సికింద్రాబాద్కి 80 రూపీస్ ఉంటుంది 3 మంత్స్కి, 1 మంత్ కూడా కాదు. మరి అది ఎవరు ప్రొవైడ్ చేస్తారు? గవర్నమెంట్. కాబట్టి ఇక్కడ అన్నీ ప్రొవైడ్ చేయలేదు, ప్రొవైడ్ చేయగలిగినంత వరకు చేస్తాం. అందుకే మనం ఏం చేస్తాం, కన్క్లూజన్లో పారాగ్రాఫ్ చేంజ్ చేసి రాస్తాం. రైట్. ఇన్ ఫౌండేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కేస్ సుప్రీం కోర్ట్ డిక్లేర్డ్, ఇన్ ఫౌండేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కేస్, in foundation for good governance case Supreme Court declared
India is a socialistic nation. India is a socialistic nation even now. India is a socialistic nation even now. So, అక్కడ ఏం చెప్తున్నాం? Because of welfare programs. Because of welfare programs. సో ఇప్పుడు కూడా ఇండియా సోషలిస్టిక్ అంటే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి సోషలిస్టిక్ నేషన్. దట్స్ ఆల్. జస్ట్ వి డిస్కస్ అబౌట్ 2 words, sovereign, socialist. Next, in the preamble, what is the next word after the sovereign socialist? Secular. What is the meaning of the word secular? State doesn't belong to any particular. Secular, original meaning of the word secularism means government is not having a official religion. Government is not having a official religion. At the same time, religious interference is not allowed in state activities. Means government activities. Government didn't involve in any religious activity. At the same time, religious interference is not allowed in state activity. This is the general meaning of the word secular. So, in the Indian context, the definition is different. For example, if you cross-check the original meaning, government is not having any religion. At the same time, government is not supporting any religion. That is also secular. So, religious interference is not allowed in the state activities, in the government activities. అంటే ఇక్కడ ఏంటి, ప్రభుత్వానికి మతం ఉండదు, ప్రభుత్వం ఏదో ఒక మతాన్ని సపోర్ట్ చేయదు, మతం ప్రభుత్వ కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సెక్యులర్. బట్ ఇన్ ఇండియా, కెన్ వి సే ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ నేషన్ ఆర్ నాట్? ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఈజ్ నాట్ అలౌడ్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ రిలీజియస్ యాక్టివిటీస్ అంటున్నాం. ఇండియాలో అబ్జర్వ్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు భద్రాచలంలోనో లేకపోతే యాదాద్రి, భద్రాద్రి ఇలాంటి సందర్భాల్లో సీఎం అఫీషియల్గా వెళ్తారు. సో ఈజ్ ఇట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ నాట్? అవునా కదా? బట్ హౌ కెన్ వి సే ఇండియా ఈజ్ సెక్యులర్? CMs officially they involve in the religious activities. How can we say India is a secular nation? Personal choice is always individual, but if any person, for example, if any CM individually, if he is doing any activity, no one can question, but they follow the protocol also, official protocol. How can we say India is a secular? Government is involved or not? If the government is only going to the particular religion, then it is cannot be secular. If the government is supporting equally and giving a priority to all the religions in the state, then it can be secular. So, whatever the definition we are having, according to the definition, government is not allowed to support any religion. But we will try to observe one thing. Whatever the words are there in the preamble, the original meaning of the word is different. Indian context, the meaning is different. We discuss about the socialism. Original meaning of socialism means elimination between the rich and poor, variation. In the Indian context, socialism means public welfare. Like this, original meaning of the socialism, whatever we discuss, these are the original definitions. But in the Indian context, socialism means equal treatment of all the religions. Our definition is different. Indian context of socialism means equal treatment of all the religions. Government support all the religions equally. Government is not involved in any religious activities directly. Government participate different activities, but they support all the religions in equal manner. That is the Indian context of socialism. Original meaning of socialism is different. Indian context of socialism is different. Initiating the work like Ram Mandir, even the government execution. అవును, రామ్ మందిర్ ఒకటేనా? అసలు ఒరిజినల్ సెక్యులరిజం ఏంటి? గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ రిలీజియస్ యాక్టివిటీ. గవర్నమెంట్ ఈజ్ నాట్ సపోర్టింగ్, నాట్ డిస్కరేజింగ్. దట్ ఈస్ ఒరిజినల్ సెక్యులరిజం. ఇన్ ఇండియా, గవర్నమెంట్ సపోర్ట్ ఆల్ ద రిలీజియన్స్. దట్ ఈస్ ద డిస్టెన్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్. రామ్ మందిర్ ఈజ్ నాట్ బిల్డ్ బై ద బీజేపీ గవర్నమెంట్. Narendra Modi contributing 1 rupee for the Ayodhya Ram Mandir. That is built by the separate trust. Okay. Even if you consider, government is not only providing money for the one temple, they are providing money for the churches and masjids also. So that is the equal treatment of all the religion. Is it clear?
So, really India is a secular nation? And what are the limitations, barriers of the secularism in India? So there is a case like Subramanian Swamy, like a secular and voting Israel. అని అంటున్నారు. And also sir, the same thing for Muslims, they have different laws. That is personal laws. And why sir? For Indians, they are going through all the అదే మరి అదే యాజ్ వాట్ ఈజ్ ఆర్టికల్ 14? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. If you observe, according to 14b, equality between the equal persons and equal circumstances. So, whenever we are providing Article 25 to all, freedom of religion, according to their religion, they are allowed. For example, if you observe, polygamy is not allowed in India, but is exempted for the Muslim community. So, whenever they are having Article 25, freedom of religion, accordingly, it is allowed. So many limitations are there, checks and balances are there. At the same time, so many different aspects and different angles are there. For example, if you observe the secularism, how the secularism is strengthened in India. In Indian constitution, any articles are supporting the secularism? Article 14, all are equal before law, support the secularism. Article 15, prohibition of discriminations. Article 16, equal employment opportunity. Article 25, freedom of religion. 26, freedom of religious affairs. 27, religious based tax are prohibited. 28, religious instruction is prohibited in government educational institutions. Article 326, universal adult franchise, right to vote to all. These are supporting the secularism or not? Article 12 is like any institution cannot. 12 ని secularism కి ఎలా చెప్తాం? అంటే సార్ let's say any institutions either than government or some private institution ఏదైనా కానీ for the people they cannot show partiality, right? That is not mentioned in the Article 12. In the Article 12, what is the definition of the state is mentioned. Showing partiality or not, these things are not mentioned. State is not only that, like railway stations ఇవి కూడా ఒక institution state లో రైల్వే స్టేషన్స్ డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్లో డైరెక్ట్గా వస్తాయా? సో there is a case LIC India. మీరు ఏ కేసు అయినా తీసుకోండి. ఆ కేసులో ఏంటంటే సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పాలసీ ఉంది తీసుకోవడానికి, బట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కి లేదు. అంటే ఇట్స్ కంప్లీట్లీ దట్ ఈస్ డిపెండ్ అపాన్ ద కండిషన్. ఇప్పుడు 12 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి అంటే ఎప్పుడు 13 రావాలని లేదు, వాచ్లో 1 వస్తుంది. అది కండిషన్ బట్టి కదా. సో ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడు చూద్దాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. LIC ఆఫ్ ఇండియా కేసు 1994 ఏం చెప్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో 12ని డైరెక్ట్గా చెప్తే ఏమవుతుంది, మీరు పెద్ద 2 పారాగ్రాఫ్ల ఎక్స్ప్లెనేషన్ రాయాలి అక్కడ. మీరు 10 మార్క్స్ ఆన్సర్ ఆర్ 1 మార్క్, ఆబ్జెక్టివ్ ఆన్సర్కి 1 మార్క్, డిస్క్రిప్టివ్ ఆన్సర్ 10 మార్క్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ రాయాలి. మీరు ఒకవేళ అబ్నార్మల్ పాయింట్స్ రాశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ ఎక్స్ప్లెనేషన్కి మీకు పోతుంది మొత్తం టైము, 1 మార్క్ వస్తుంది, మిగతా మార్కులు పోతుంది. కాబట్టి అకార్డింగ్ టు ది ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్ వీ నీడ్ టు మౌల్డ్ అవర్ అప్రోచ్. ఫర్ ఎగ్జాంపుల్, in our constitution so many articles support the secularism, but at the same time in the year 1994 in SR Bommai versus Government of India case, Supreme Court declared secularism is part of basic structure of the constitution. Because of that, India is a secular. But at the same time, if you observe in up to 2026, so many communal violence are going on in India. In these conditions, how can we say India is a secular? From 1991 to now, if you observe, Ayodhya Ram Mandir issue to now, so many communal violence are going on. Not only Hindu, not only Muslim, not only Christian. Fundamentalism is not inevitable in any specific condition. For example, again is if any, for example, Hindu people or Muslim people or Christian people who are supporting the fundamentalism or religious ideology, it is not supported by the state. But at the same time, communal violence are going on in India. How can we say India is a secular even now? ఇప్పుడు ఇండియా సెక్యులర్ అని మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం, బాగుంది. కానీ మత కల్లోలాలు జరుగుతున్నాయి కదా, అలాంటప్పుడు హౌ కెన్ వి సే ఇండియా ఈజ్ ఎ సెక్యులర్? ఎలా కన్క్లూడ్ చేస్తారు? మీరేం చెప్తారు దీనికి, ఎలా ఆన్సర్ చేయొచ్చు మనం? In SR Bommai case 1994, Supreme Court declared
if any state government encourage the communal violence, central government is having power to impose the constitutional emergency on that particular state. They have chance to remove the head of the government also. So sometimes some communal violence is going on, but India is a vast diversified country, so much of population is there. Because of that, these things are going on. So these are not supported, but at the same time from 1947 to now, India is existed after the division of Pakistan. India నుంచి ఇంకా మనకి ఏ ప్రాంతం విడిపోలేదు. సో దిస్ మచ్ ఆఫ్ డైవర్సిఫైడ్ కల్చర్ సస్టైన్డ్ ఇన్ ఇండియా. బికాస్ ఆఫ్ దట్ ఇండియా ఈజ్ ఎ సెక్యులర్. 1 or 2 జరిగినాయి, కొన్ని జరిగినాయి అంటే ఏంటి, అవి ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ నుంచి ప్రొవోక్ అయినవి. అది ఎవరు చేసిన, అది హిందూ, ఇస్లాం, క్రిస్టియన్ ఎవరు చేసిన. సో కాబట్టి ఫైనల్గా ఏం చెప్పాలి, సెక్యులరిజం ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఇన్ SR Bommai case 1994. Central government is having power to impose the constitutional emergency in any particular state if state government encourage the communalism. అది ఇక్కడ సెక్యులరిజంని మనం సపోర్ట్ చేసుకుంటాం. సార్ నిజంగా ఇదేనా, కాకపోవచ్చు కొన్నిసార్లు. కానీ మీరు ఏం చేయాలి, ఏ ఆన్సర్ అయినా విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ రాయాలి. ఆ ఫ్రేమ్ని మీరు క్రాస్ అవడానికి లేదు. ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్కి అనుగుణంగానే రాయాలి. ఓకే, దిస్ ఈజ్ సెక్యులర్, సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్. సో సెక్యులర్ అని హెడింగ్ పెట్టుకొని రాసుకోండి. సెక్యులర్. ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ద వర్డ్ సెక్యులర్ ఇస్ నాట్ దేర్. లౌకిక అని రాసి, మౌలిక భారత రాజ్యాంగంలో లౌకిక అన్న పదం లేదు. ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ద వర్డ్ సెక్యులర్ ఇస్ నాట్ దేర్. In the year 1976, with the effect of 42nd Constitutional Amendment, in the year 1976, with the effect of 42nd Amendment, the word secular was incorporated. In the year 1976, with the effect of 42nd Amendment, the word secular was incorporated. The word secular was incorporated in the preamble. అని రాసి, సెక్యులర్ మీన్స్ లౌకిక రాజ్యం అంటే సెక్యులర్ మీన్స్ అని లిస్ట్ అవుట్ చేయండి. సెక్యులర్ మీన్స్ నెంబర్ 1, గవర్నమెంట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఏ అఫీషియల్ రిలీజియన్. డెఫినేషన్స్ ఇవి. సెక్యులర్ మీన్స్ అని ఒక్కొక్క డెఫినేషన్. నెంబర్ 1, గవర్నమెంట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఏ అఫీషియల్ రిలీజియన్. ప్రభుత్వానికి అధికారిక మతం ఉండదు. Government is not having a official religion. Number 2, religious interference is not allowed. Religious interference is not allowed in state activities. Religious interference is not allowed in state activities. రాజ్య వ్యవహారాల్లో మత జోక్యం ఉండదు. Religious interference is not allowed in state activities. Next, government is not supporting any religion. Government is not supporting any religion. ప్రభుత్వం ఏ మతాన్ని సపోర్ట్ చేయదు. గవర్నమెంట్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ఎనీ రిలీజియన్. ఇప్పుడు పారాగ్రాఫ్ చేంజ్ చేసి, in the Indian context, secularism means, in the Indian context, secularism means అని రాసి దాంట్లో రాసుకోండి. In the Indian context, secularism means equal treatment of all the religions. Equal treatment of all the religions. భారత రాజ్యాంగ నేపథ్యంలో లౌకిక రాజ్యం అంటే సర్వమతాల పట్ల సమానత్వం. ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్ సెక్యులరిజం మీన్స్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్ అని రాసి, ఆర్టికల్స్ విచ్ ఆర్ సపోర్టింగ్ ద సెక్యులరిజం అని రాసుకోండి. లౌకికత ఆర్టికల్స్ విచ్ ఆర్ సపోర్టింగ్ ద సెక్యులరిజం. సెక్యులర్ని సపోర్ట్ చేసే ఆర్టికల్స్ విచ్ ఆర్ సపోర్టింగ్ ద సెక్యులరిజం అని లిస్ట్ అవుట్ చేయండి. దాంట్లో ఆర్టికల్ 14
ఒక్కొక్క ఆర్టికల్ చిన్న బేసిక్ పాయింట్. ఆర్టికల్ 14 ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్, వివక్షల నిషేధం. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్. ఆర్టికల్ 16 ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ గవర్నమెంట్ సెక్టర్. ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ గవర్నమెంట్ సెక్టర్. నెక్స్ట్ ఆర్టికల్ 25. ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఆర్టికల్ 26 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ. ఆర్టికల్ 26 మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్. ఆర్టికల్ 27 religious based taxes are prohibited. Religious based taxes are prohibited. Next, Article 28. Article 27 మతపరమైన పనుల నిషేధం. Religious based taxes are prohibited. Article 28 religious instruction is prohibited in. Religious instruction is prohibited in government educational institutions. Religious instruction is prohibited in government educational institutions. ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధ చేయకూడదు. Religious instruction is prohibited in government educational institutions. Next, Article 28 తర్వాత Article 326. Article 326 right to vote or universal adult franchise. Right to vote or universal adult franchise. Right to vote.